సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సావు గురించి తను చెప్పిందంతా తమాషా కనుక్కున్నాను, కానీ ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉండేదట. ఇప్పుడు నాకు శృతి కేవలం ఊహ మాత్రమే. మీ శృతి గురించి తెలుసుకోవాలని ఆశపడి మీ మనసు నొప్పించాను. సారీ. అయిందేదో అయింది, మీరు బాధపడకండి. మా ఇల్లు మిమ్మల్ని కొత్త మనిషిగా మార్చేస్తుంది, మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఓకే దర్శన్, ఓకే ట్రైన్ షర్ట్ రెడీ చేసుకో. ఆ క్లయింట్ తీసుకురండి. చలా జానికి రమ్మని చెప్పు. సరే సార్. ఓకే 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 బాయ్స్ అండ్ గర్ల్స్, కమ్ ఆన్, గెట్ రెడీ, టేక్ యువర్ బైక్స్, కమ్ ఆన్, హరీ అప్, హరీ అప్. Caroline, come here. This is better. Take your bike. That's it. Crane shirt kinta mundu trolley shirt. Okay sir. ఏందా పట్టుడు సాకిరేవులా పట్టుకున్నావు బ్యానర్ అది ఎరకైతే లేదా? తీసుకో ఆడ పట్టుకో. అరే నువ్వెవరో మధ్యలో వెళ్ళిపోతున్నావు. బాస్ పిలుస్తున్నారు. ఏం పోరి, నువ్వు అసిస్టెంట్ డైరెక్టరే కదా, ప్యాడు పెన్ను పెన్సిల్ రూమ్ లోకి వెళ్ళి తీసుకొస్తావు. అలా మాత్రం ఆడే నేర్చేస్తావులే. ఏందట్లా ముఖంలో చూస్తావు? నేను ఎవరు ఎరకలేదా? లేఅవుట్ ఇంజనీర్ ఎరకైనా? ఇప్పుడు ఏమైందంటారు? వాళ్ళందరూ నెత్తి మీద టోపీ పెట్టుకున్నారు, నువ్వు మాత్రం పెట్టుకోలేదేందంటే. అయ్యో మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు, వెళ్ళండి. ముందే చెప్పకపోతే పోరి. చాలా కరెక్ట్ గా. ఏమైంది సార్, పిలిచిండ్రా? కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నువ్వు కన్ఫ్యూజ్ చేయటం వల్ల 4 హెడ్ లైట్లు పోయాయి, 2 కాళ్ళు విరిగాయి. 1 2 3 4 5 సార్ నేను అన్ని సరిగ్గానే చెప్పినా సార్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని వెళ్ళడంతో కన్ఫ్యూజ్ అయిపోయి దూరం నుంచి దబదబా డాష్. నో ఇవాళ తారీఖు 29. ఈ నెలలో 20 లైట్లు, 30 మిర్రర్లు, 60 ప్లేట్లు, కప్పు శాతం లెక్కనే లేదు, అన్ని నాశనం చేస్తావు. మన బడ్జెట్ లో 20% నీ డ్యామేజ్ కవర్ చేయడానికి సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవు. అట్లనే సార్. సారు ఒక విషయం తెలుసా? మీరు ఏమైనా చెప్పండి, ఈ రోజు దాకా నాకు ఒక్క గాయం కూడా కాలేదు సార్. నీకు కాదు, ఇతరులకి. ఇతరులు ఎవరు? వెళ్ళి నెక్స్ట్ షాట్కి రెడీ చేయి. అట్లనే సార్. వేరే ఎవరై ఉండొచ్చు, వీడు మాత్రం గానే గాడు. నాకు తెలియనోడు వేరే వాళ్ళు. పెట్టుకోండి. చూసారా, ఆ రోజు కొత్త కెమెరాతో తీసిన ఫోటోలు. మోటర్ రేస్ అని డోల్ కొట్టారు కదా, చూడండి దెయ్యంలా కనిపిస్తున్నాను. అన్ని అవుట్ ఆఫ్ ఫోకస్, మీరు తీసినవే. హలో, ఎక్కడున్నారు? మళ్ళీ శృతి జ్ఞాపకాలా? జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉండండి. మీ శృతి చెప్పింది కరెక్టే. ఆవిడలాంటి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీరు కళాకారులు కదా, తోడు తప్పక ఉండాలి ఒక స్పందన కోసం. మీలాగే ప్రతిభ ఉన్న ఆవిడ, మీ కళను గౌరవించే ఆవిడ దొరికి తీరుతుంది. కానీ ఈ విధంగా ఉమ్మని కూర్చుంటే కష్టం. మారి తీరాలి, నవ్వుతూ ఉండాలి. ఓకే, అయితే నవ్వండి. హేమంత్, మై గుడ్నెస్, మీ ఫ్రెండ్ కి 32 పళ్ళున్నాయి, మీకంటే 2 ఎక్కువే. బ్యూటిఫుల్. అద్భుతంగా పడారు. మీలో ఎంత ప్రతిబంధం నాకు తెలియనే లేదు. ఐస్ కోయకండి సార్. మాదిరి వినబుల్ గా ఉందా? నిజంగా చెప్తున్నాను, మీరు పాడింది నా చెవులతో వినలేదు, హృదయంతో విన్నాను. మీ పాటలో ఆ సొంపు. కవి మొదలు పెట్టేశారు. నన్ను వదిలేండి బాబు.
హస్బెండ్ శిష్య పేపర్లో కొడైకెనాల్ వెదర్ గురించి ఏం రాశారు? కొడైకెనాల్ కండిషన్ ఓకే, కానీ మనవాడి కండిషనే బాగోలేదు. ఏంటి, ఏమైంది? వారి వాళ్ళ ఊరికి వెళ్తారంట. అలాగా? అభి, అది అమ్మ ఒంటరిగా ఉంది, అందుకే. చూడండి, మీరు మాట్లాడేది ఏమాత్రం ఇది కాదు అది. ఈ ఇంట్లో నుంచి ఏ రోజు మీరు వెళ్ళాలో నిర్ణయించేది నేనేనని మీరే ప్రామిస్ చేశారు, మర్చిపోయారా? క్షమించండి, నేను వెళ్ళక తప్పదు. నేను ఎంత ప్లాన్ చేసుకున్నాను. ఆఫీస్ స్టాఫ్ తో కలిసి కొడైకెనాల్కి వెళ్ళాలి, సరదాగా 4-5 రోజులు. దీన్ని ఒప్పించడానికి ఈయనతో ఎంత పోట్లాడానో తెలుసా? ఇప్పుడే ఈయన సరే అన్నారు. ఈ సమయంలో మీరు వెళ్తానంటున్నారే. ఏమండి, మీరైనా ఒక మాట చెప్పొచ్చుగా? నీ ఇష్టం వారిష్టం, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి, నన్ను వదిలేసేయండి బాబు. ఏంటంటే మీరు మరి బాధ్యతలు. ప్లీజ్ నా మాట వినండి. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ వస్తాను. అప్పుడు కావాలంటే ఈ టూర్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఏదో ముఖ్యమైన పని ఉందంటున్నాడుగా, వదిలేసే గురు. ఓకే? ఏంటి ఓకే? ఎందుకు ఓకే? ఆయన ఊరికి వెళ్ళరు, మనతోనే వస్తారు. చూడండి అబ్బి, మా ఇద్దరిలో నీకెవరంటే బాగా ఇష్టం? నేనే కదూ? నాకు తెలుసు. అయితే మీరు నా మనసుని బాధ పెట్టచ్చా? నిజంగా మీరు రాకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ప్లీజ్ వస్తానని ప్రామిస్ చేయండి. ప్రామిస్? అది ప్లీజ్ ప్లీజ్. గ్రేట్! కొడైకెనాల్లో బ్రహ్మాండం బద్దలు కొట్టాలి. హలో, మీ ఫ్రెండ్ ఎవరో కొడైకెనాల్లో ఉన్నారని చెప్పారు కదా, ఆయనకు ఫోన్ చేసి కాటేజ్ రెడీ చేయమని చెప్పండి. తేడాలు వస్తే తెలుసుగా. అభి, మీరు వస్తానని ఒప్పుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీణ మనసు చాలా సున్నితమైంది. నువ్వంటే ఎంతో అభిమానం తనకి. అది మొహమాటపు అభిమానం కాదు. నిన్ను కొడైకెనాల్కి ఎందుకు రమ్మంటుందో తెలుసా? నువ్వు గతాన్ని మర్చిపోయేలా చేయడానికి. మేడం, ఆ? నేను మీతో కలిసి కొడైకెనాల్ రావడం కుదరదు. ఎందుకు? అది మా అమ్మాయి బొంబాయి నుంచి లెటర్ రాసింది. కాన్పుకి దగ్గర పడిందట. తల్లి లేని పిల్ల. నేనైనా తోడుగా ఉండాలని ఆశపడుతోంది. దయచేసి తప్పుగా అనుకోకమ్మా, నేను వెళ్ళక తప్పదు. తప్పకుండా వెళ్ళరండి. దీనికంటే మా టూర్ అంత ముఖ్యం కాదు. కానీ డ్రైవర్దే ప్రాబ్లం. వేరే డ్రైవర్ని ఏర్పాటు చేయనా మేడం? వద్దు, నేను చూసుకుంటాను. ఆ. ఆపో, ఈడాపో, ఇక్కడనే ఆపేసే. జరుగు జరుగు, నన్ను ముంగలు దిగనే. ఎంత సలిగుంది అబ్బాయిడా. అందరూ దిగండి దిగండి, కొడైకెనాల్ వచ్చేసింది. కమ్. అరే, ఎవడగా హోటల్ గంతలోతున కట్టింది? ఆడ అసలు ఇంజనీరేనా అని. సార్, నేను అక్కడికి వెళ్ళి రూమ్స్ అవి ఏర్పాటు చేసి వస్తా. అందరూ టకటకాని మీ లగేజ్ దించుకోండి దించుకోండి, రెడీ. నా ఫ్రెండ్ కాటేజ్ మేనేజర్ పంపిస్తా అన్నాడు, కనబడటం లేదే. మనం వచ్చే టైం కరెక్ట్ గా తెలుసుగా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హేమంత్ అంటే ఎవరు? నేనే. మీరు వీణ, మిస్సెస్ హేమంత్. మీరు అభిషేక్, ప్లేబ్యాక్ సింగర్. సాంగ్స్ బాగా సింగుతాడా? సాంగ్స్ బాగా సింగుతాడా? ఏమండి, మీ ఆవిడ చూడు మేడమా? సింగుతాడు సింగుతాడు. నేను పీటర్, కాటేజ్ మేనేజర్. పదండి. అయ్యో, ఏంటా వెరిచూపులు? రండి రండి. జల్దీ జల్దీ నడువురి నడువురి. గో పిల్ల పోరి, గా పువ్వులైతే వాళ్ళు ముట్టుకోవద్దు. అందులో పడండి. ఎందులో? చెవులు ఎలాగో అవుట్, తోడుగా కళ్ళు డౌటా? అదిగో అజీబులో పడండి. వీడండి బాబు. ఏంటి దీన్ని సూట్ కేసులు? అందరూ ఇక్కడే సెటిల్ అయిపోతాను వచ్చేసారా? ఏం మాగుడుకోండి వీడు. ఏయ్, వయసుకి తగ్గట్టు మాట్లాడు. ఈ కాలంలో వయసుకు తగ్గట్లు కాదు, మనుషులకు తగ్గట్టు మాట్లాడాలి, లేదంటే గుంటు కొరికిచ్చేస్తారు. కూర్చోండి. ఏయ్, డ్రైవర్ ఎక్కడ? నేను డ్రైవింగ్ చేస్తే జీప్ వెళ్దా? లైసెన్స్ ఉందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నాకు మీసాలు వచ్చినప్పుడు. మాట్లాడుకుంటూ కూర్చుంటారా? చిత్తప్పుడు కొడకణాలు తోడిపోతే ఎవడేడుస్తాడు? ఏమన్నా? నాలో నేను మాట్లాడుకునే స్వతంత్రం లేదా?
తీసుకోండియా, ఎవరి కీస్ వాళ్ళు తీసుకోండి, ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోండి. ఆడోళ్ళ రూమ్ లోకి మగవాళ్ళు పోవద్దు, మగవాళ్ళ రూమ్ లోకి ఆడోళ్ళు పోవద్దు. సారు, ఏ రూమ్ ఉంటే బాగా లేక్ కంట్ల పడుతుంది? ఇటువైపు ఉన్న రూమ్ అన్నింటిలో లేక్ వ్యూ తెలుస్తుంది సార్. అట్లయితే కార్నర్ లోనే ఒక రూమ్ ఇవ్వండి. ఒక్క నిమిషం సార్, చెక్ చేస్తాను. ఎందుకంటే ఈ కార్నర్ రూమ్ తీసుకుంటే లేక ముందు వెనక ఒకేసారి కంట్ల పడతాయి. సారీ సార్, ఆ రూమ్ లో ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయమంటారు? అరే సంపితి పోరే యాద్గిరి. ఏమండి ఏ రూమ్ అయితే ఏంటండి? అట్లానా? అయితే పోనీ సార్, వేరే ఏ రూమ్ ఉంది? రూమ్ నెంబర్ 23 ఉంది సార్. 23? ఏ పోరి, నీ వయసే 23. సార్ 23 ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, థర్డ్ ఫ్లోరా? అండర్ గ్రౌండ్ సార్. అండర్ గ్రౌండా? ఏం సారీ సార్, ఒక్క రూమే ఉంది సార్. అరే గట్లగా సార్, మేము కొడైకెనాల్కి వచ్చింది లేక్ చూద్దామని కదా, లేక్ ఉంది. మేము ఈ సూట్ కేసు తీసుకోండి. అరే గట్ల కాదు, నేను చెప్పేది ఏంటంటే నువ్వు నా మాట జరిగింది. ఇగో ఇట్లా కాదు, లేక్ ఏమో పైన ఉంటుంది, కింద నుంచి లేకని మనం ఇట్లా పైకి చూస్తామా? నా మాట నువ్వు కొడైకెనాల్కి వచ్చింది ఎందుకో? ఇగో అరే నేను పోయి నన్ను అడగనీరా ఆయనండి. అరే నువ్వు నేను చెప్పే మాట ఏమో లైఫ్ లేనావా? ఈ చిల్కలూరి పేట కోరినైతే ఎప్పటి చేసుకున్నాను, అప్పటికెళ్ళి నా బతుకు బదార్ పాలు అయిపోయింది. అండర్ గ్రౌండ్ కే పోతాంలే. ఇక నువ్వు చెప్పేది ఏంది? ఇక మార్నింగ్ గురు. నేను కొడైకెనాల్ అందాలు కెమెరాలో బంధించి వస్తాను. ఈలోగా నువ్వు కాఫీ రెడీ చేయి. గెటప్ 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 లే. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే లవ్వర్ ఒడిలో డే బై డే. ఎవరి అది? ఓ సోడా బుడ్డ, ఇక్కడేం చేస్తున్నాడు? ఏంటి సార్, ఏం చేస్తున్నారు? హలో మిస్టర్ పీటర్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి అప్పుడే తెల్లారిందా నీకు? అందరూ బెడ్ పైన కాఫీ తాగాలనుకుంటే పాలు తెచ్చేది ఎవరు? అందుకే వెళ్తున్నాను. అవును, ఏం ఫోటోలు తీస్తున్నారు? ఈ చిగుళ్ళు, మంచు బిందువులు, పువ్వులు, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ హియర్. ఓహో, అలాగైతే ఈ ముళ్ళు, ఈ చెత్త, ఈ చెదారం అన్ని తీసుకోండి. అవి కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడికి దగ్గరలోనే ఒక లోయ ఉంది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులందరూ అక్కడికి తప్పకుండా వెళ్తారు. ఒకవేళ మీరు వెళ్ళి చూసారనుకోండి, అద్దరిపోతారు. ఎందుకు? అంత సూపర్ గా ఉంటుంది సన్సెట్. సన్సెట్ అంటే తెలుసుగా. ముందు దాన్ని ఫోటో తీయండి, అది వదిలేసి ఈ ముళ్ళు, చెత్త, చెదారం ఏంటి చండాలంగా. నువ్వు చెప్పాగా, వదిలే, ఆధార కొట్టేస్తా చూడు. అవును, ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడే పక్కనే, ఆహా. 12 కిలోమీటర్లు. ఆ? గట్టి పిండాలి వేరా నువ్వు. అచ్చరే, ఏంటిది కోట్ మాత్రం కనబడుతుంది, పీటర్ కనబడడం లేదు? అయ్యో, మీరొకరు ఓసిగా ఇచ్చే వాళ్ళతో ఓవర్ సైజ్ అంటే పొర పుస్కి అంటారు. నేను అలా అనలే. ఈ డబ్బుతో కరెక్ట్ సైజ్ స్వెటర్, సూపర్ స్వెటర్ కొనుక్కొని వేసుకో, సినిమా హీరోలా ఉంటావు. ఓకే? ఇది స్వెటర్, ఇది సూపర్ స్వెటర్.
ఏం ఫోటోగ్రాఫర్ ఏదైనా దొరికిందా? అభి ఎక్కడ? పడుకున్నారు. చెప్పండి. చెప్పండా ఏంటి? మీ మనసులో ఏదో ఆందోళన. ఏ ఆందోళన లేదు. బయట తట్టుకోలేని చలి. చలి అయితే ఒళ్ళే కదా వణకాలి. మనసు ఎందుకు వణుకుతుంది? మరి పొద్దుటే నువ్వు ఊహల్లోకి వెళ్ళిపోయినట్టున్నావు. నా బుజ్జి కదా, తొందరగా రెడీ. స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు. మన పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలైందంటారు? 7 సంవత్సరాలు. కరెక్ట్. 7 ఏళ్ళు అంటే ఎన్ని సెకండ్స్ అవుతాయి? ఇలాంటి లెక్కలన్నింటికి నువ్వే కరెక్ట్ అంటారు కదూ. నేనే చెప్తాను. 22,07,52,000 సెకండ్లు. ఈ సెకండ్లన్నీ నేను మీతో జీవితం గడిపాను. నీకు నా హృదయంలోని ప్రతిస్పందన తెలుస్తుందిగా, అలాగే ఒక్క క్షణం మీరు నాతో లేకపోయినా నాకు తెలుస్తుంది. వంటగదిలో కాసేపటికి ముందు 2-3 క్షణాలు మీరు నాతో లేరు. మీ మనసు ఎక్కడికి వెళ్ళింది? నా మనసు ఎక్కడికి వెళ్ళలేదు. మనం తల్లు బద్దలు కొట్టుకునేంతగా ఏది జరగలేదు. అనవసరమైన లెక్కలన్నీ వేసి ఈ కంప్యూటర్ తల్ని కన్ఫ్యూజ్ చేసుకో గురు. అయ్యో, అప్పుడప్పుడు నేను రొమాంటిక్ గా మాట్లాడితే నీకు విచిత్రంగా ఉంటుంది. నీ గుండె చప్పుడు మరీ ఫాస్ట్ గా ఉందేమిటి? నాకు అనిపిస్తుంది అది నాతో ఏదో చెప్పాలని తటపటాయిస్తుంది. ఏం చెప్పాలని? నోరు మూసుకో. అయ్యో, ఏంటి? ఏంటబ్బా ఇది? ఓయ్, నోరు మూసుకొని వంటగదిలోకి వంట రెడీ చేయి వెళ్ళు అని అంటుంది. అది ఇంకో విషయం కూడా చెప్తుంది. ఏంటట? అది నన్ను ఎంతో 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 ప్రేమిస్తుందంట. అబ్బా, ఇక్కడి నుంచి పడితే ఏమవుతుంది? నీకు పోస్ట్ మార్టం చేసేదానికి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది అంతే. ఏంటి జానకిరామా? లేదు సార్, మా పోరేదో అంటే ఒక జోక్ కొట్టినా అంతే. ఏమిటో నువ్వు చేసేది? చేసేది ప్రాణానికి ప్రమాదం. నీకెందుకు అంత కంగారు? అంత సులభంగా నా భార్యను నేను పోగొట్టుకుంటాను అనుకున్నావా? ఓ ప్లేబ్యాక్ సింగర్, ఎక్కడ వెతికేది మిమ్మల్ని? ఎందుకు? ఎందుకా? కొంచెం చెయ్యండి. అబ్బా, అది సర్లే గాని నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? ఏంటా షాకు లుక్కు? మర్డర్ చేసావా అని అడిగాను నేను. ప్రేమించావా అని అడిగాను అంతే. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానులే. ఆ పిల్ల నన్ను ఈరోజు సాయంత్రం ఎలాగైనా కలుసుకోమంది. బట్ వన్ ప్రాబ్లం. ఏంటి? అదే మీ ఫ్రెండ్ ఉన్నాడు సోడా బుడ్డి, ఆయన ఇవాళ సన్సెట్ ఫోటో తీయాలన్నాడు. ఆయన నేనే తీసుకెళ్తాను అని ఒప్పుకున్నాను.
కానీ నాకు వెళ్ళడానికి కుదరదు తెలుసుగా లవర్స్ ప్రాబ్లం. ప్లీజ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? ఏంటి? నువ్వే ఆయన తీసుకొని వెళ్ళాలి. ఇవిగో కీస్. ఓకే, థ్యాంక్ యూ. వీలైనంత త్వరలో నువ్వు ఒక అమ్మాయిని చూసి లైన్ వేసేయి. అలాగే. గుడ్ ఈవినింగ్. పసిబిడ్డలా పడుకున్నావు, పెదవి ఉంచిన చిరునవ్వు, కళ చెదరగొట్టంలే. ఈరోజు నువ్వు మరీ అందంగా కనిపిస్తున్నావు. ఈ అందం సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఆ? నేను సన్సెట్ ఫోటో దిగడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు నేను లేపంలే. ప్రశాంతంగా నిద్రపోగురు. ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఎందుకు అదోలా ఉన్నావు? నువ్వు ఊరికి ఏ రోజు బయలుదేరుతున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నేను ఆ రోజునే వెళ్తానన్నాను, మీరే బలవంతం చేసి ఉంచేశారు. ఇప్పుడు వెళ్ళు అంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. మహాభారతంలో ఓ సన్నివేశం ఉంది, అది అందరికీ తెలిసిందే. దుర్యోధనుడి భార్య భానుమతి, స్నేహితుడు కర్ణుడు కలిసి కూర్చుని పాచికలాటాడుతున్నారు. తానెక్కడ ఓడిపోతానో అనే భయంతో భానుమతి సగం ఆటలోనే లేవడానికి ప్రయత్నిస్తుంది. కర్ణుడు ఆమె కొంగు పట్టుకుని ఆడి తీరాల్సిందేనని బలవంతం చేస్తాడు. అలా లాగటంతో ఆమె కటిభాగాన్న కట్టిన ముత్యాలహారం తెగి ముత్యాలన్నీ చెల్లా చెదరైపోయాయి. అదే సమయంలో అనుకోకుండా దుర్యోధనుడు ఎక్కడికి వస్తాడు. భర్త అపార్థం చేసుకుంటాడని భానుమతికి భయం లేదు, స్నేహితుడు అపార్థం చేసుకుంటాడని కర్ణుడికి భయం లేదు. అలాగే దుర్యోధనుడు కూడా ఏమాత్రం అపార్థం చేసుకోకుండా నవ్వుతూ, ఈ ముత్యాలన్నీ నేనే ఏర్పెడతాను, మీరు కూర్చొని ఆడుకోండి అన్నాడట. ఆ స్థాయికి భార్య మీద, స్నేహితుడి మీద నమ్మకం ఉంది దుర్యోధనుడికి. నా భార్య వీణ భానుమతే, నేను దుర్యోధను లాంటి వాడినే. నువ్వు కర్ణుడివి కాగలవా? కాలేవని నాకు తెలుసు. నీ కల్పనలే అర్థం చేసుకున్న నేను నిజాన్ని అర్థం చేసుకోలేననుకున్నావా? ఆ రోజు ఊరికి బయలుదేరతానని చెప్పావు, కానీ వెళ్ళలేదు. అందుకు కారణం నీలో కొత్తగా చెలరేగిన చెడ్డ ఆశ. నాకు తెలిసిన అభిషేక్ నువ్వు కాదు. ఆ రోజు నువ్వు పాడిన పాటకు అర్థం ఈ రోజు నాకు తెలిసిందే. ఆ పాటలో ఉన్నది నా వీణే. దీన్ని నువ్వు కాదనగలవా? కాటేజ్ వరండాలో నువ్వు వీణ మీద చెయ్యి వేయాలని ఆశపడటం, జారిపడ్డ గ్లౌస్ నువ్వు సవరదీయటం, లోయలో నేను వీణని తోసి పడేస్తానని అనుకుని నువ్వు నరవటం, ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు నీ మీద కోపం కలగటం లేదు, అసహ్యం వేస్తోంది. చాలు, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. అభి, నువ్వు వెళ్ళిపో. అవును, మా నుంచి దూరంగా వెళ్ళిపో. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా?
నాలోని ఒక్కొక్క కదలికను వీణ బాగా అర్థం చేసుకుంది. నిన్న నా మొహం చూడగానే తను కరెక్ట్గా అడిగింది ఏం జరిగిందని. తనతో నిజం ఎలా చెప్పను, ఏదో చెప్పి దాటేశాను. నా స్నేహితుడి మనసు ఇలాంటి నీచమైన కోరిక దాగుందని ఎలా చెప్పగలను? ఇంకోసారి ఏం జరిగిందని అడిగితే నేను అబద్ధం చెప్పలేను, నిజం చెప్పేస్తాను. వేణికి నిజం తెలిస్తే ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆమెను చూడగలుగుతావు? నువ్వు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. హలో డాడీ, ఇంతకాలానికి ఆ దేవుడు నా మీద కరుణ చూపించాడు. అవును హేమంత్, మన ఇంటికి బుజ్జి వస్తున్నాడు. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? రండి, నా దగ్గరికి రండి, నన్ను గట్టిగా హత్తుకోండి. నేను మీ కళ్ళల్లో కళ్ళుంచి చూడాలి, అందులో మన బుజ్జి కనిపిస్తాడు. రండి, త్వరగా రండి. అది 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 జీపు
యాక్సిడెంట్ అయింది. హేమంత్, ఐఎమ్ సారీ. అతను